హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోని చాలా ఎక్సైట్మెంట్తో షేర్ చేస్తున్నాను. ఈ పక్కన చూస్తున్నారు కదా, ఇది స్పెక్టాక్యులర్ కిట్ అండి. సో ఈ రోజు నేను వీడియో రిలీజ్ చేశాను. నిన్ననే నాకు ఈ కిట్ రావడం జరిగింది. ఈరోజు ఈ ఎక్సైట్మెంట్ కి రీజన్ ఏంటంటే, ఈరోజు February 1 మార్క్ హ్యూస్ డే. సో ఇది చాలా హ్యాపీ డే అనమాట. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో వర్క్ చేసే ప్రతి అసోసియేట్ కి సో ఇది చాలా హ్యాపీ డే. దీన్ని మార్క్ హ్యూస్ డే అంటారు. ఈయన మార్క్ హ్యూస్ అంటే ఫౌండర్, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కి ఫౌండర్ ఈయన. సో ఈ రోజు నిన్న రావడం, ఈ రోజు నేను ఈ వీడియోని రిలీజ్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎడిటింగ్ అదంతా అయ్యేటప్పటికి కొంచెం టైం తీసుకుంది. పక్కన చూస్తున్నారు కదా ఏమేమి ఇచ్చారు అనేది. షేకర్ కప్, స్ప్రింగ్ ఉంటుంది ఇందులోనే. షేక్ చేసుకున్నప్పుడు చాలా చక్కగా బ్లెండ్ అయింది. దీంట్లో వర్క్ చేయాలి అనుకున్న వారైతే హ్యాపీగా అసలు ఏం ఆలోచించే అవసరం లేదండి. చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, జెన్యున్ గా ఉంటుంది. కంపెనీ ఉన్న దగ్గర నుంచి, గ్లోబల్ న్యూట్రిషన్ కంపెనీ ఉన్న దగ్గర నుంచి మనం వర్క్ చేసుకోవచ్చు. 90+ కంట్రీస్ లో అయితే మనం వర్క్ చేసుకోవచ్చు. అండ్ 2 గ్లాసెస్ వచ్చాయి హెర్బల్ లైఫ్ నుంచి. మా బాబుకోటి, మా పాపకోటి, రెండు వచ్చాయి. చూసారు కదా, బాగున్నాయి, నచ్చాయి, బాగా రాసుకుంటున్నాను నేనైతే. అండ్ పిన్ వచ్చింది, హెర్బల్ లైఫ్ నుంచి పిన్ వచ్చింది. బుక్, నీట్ గా మంచి బ్యాగ్ ఒకటి వచ్చింది. బాగుంది, బ్యాగ్ కూడా బాగుంది. బాగుంది, చక్కగా వర్క్ చేసేటప్పుడు పట్టుకెళ్ళటానికి బాగుంటది. హ్యాండ్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, బ్రాండెడ్ కదా. తర్వాత బుక్ విషయానికి వస్తే, సో కంటెంట్, తర్వాత పర్పస్ ఎంత క్లియర్ గా ఉంటుందో చూడండి. పర్పస్ డ్రివెన్ కంపెనీ హెల్పింగ్ పీపుల్ లివ్స్ దేర్ బెస్ట్ లివ్స్. విజన్ తో, అలాగే అవర్ వాల్యూస్. జనరల్ గా మనం ఏమన్నా సక్సెస్ అవ్వాలి అంటేనే మనకు ఒక విజన్ పెట్టుకుని గోల్ ఓరియంటెడ్ గా వేయడం అనేది చాలా టఫ్ ఉంటది. ఇలా ఇంత మంచి కంపెనీలో జాయిన్ అయ్యి మనకున్న ఖాళీ సమయంలో వర్క్ చేసుకుంటూ, పీపుల్ కి హెల్ప్ చేస్తూ, మనం హెల్త్ తీసుకుంటూ, అందరికి హెల్త్ ని సజెస్ట్ చేస్తూ, ఆ బ్లెస్సింగ్స్ ని తీసుకున్నప్పుడు ఆ హ్యాపీ ఫీలింగ్ ఉంటది చూసారు. అది మాటలతో చెప్తే కంటే ఆ ఫీల్ ని ఎంజాయ్ చేస్తేనే ఇంకా బాగుంటది. అజయ్ కన్నా సార్. అండ్ ట్రైనింగ్ ఎజెండా అండి, ఏ టైంకి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో క్వాలిఫికేషన్, ప్రతి ట్రైనింగ్ కి కూడా క్వాలిఫై అవ్వాలి అంటే కొంత క్వాలిఫికేషన్ ఉంటుంది అనమాట. సో అది ఏంటి అనేది పర్టికులర్స్. 50K ప్రెసిడెంట్ టీమ్, చైర్మన్స్ క్లబ్ ఆల్సో. అండ్ మా అందరికి కూడా మెంటర్ అండి, గ్రేట్ పర్సన్స్, లెజెండరీ పర్సన్స్. అండ్ మా ప్రెసిడెంట్ టీమ్ ని కూడా చూపిస్తాను. వీరందరూ కూడా ఇందులో సక్సెస్ అయిన వాళ్ళే అనమాట, ప్రెసిడెంట్ టీమ్స్. ఓకే, వీళ్ళందరూ ఇదిగోండి మా ప్రెసిడెంట్ టీమ్. 20K ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ టీమ్ కనిపించారా, ఈయన. ఓకే, సో ఇలా వీళ్ళందరూ కూడా ఇందులో ఆల్రెడీ వర్క్ చేసి సక్సెస్ తీసుకున్నటువంటి వాళ్ళు అనమాట. ఈ బుక్ దేనికి ఇస్తారంటే, వీళ్ళందరూ చాలా ఇన్స్పైరింగ్ పీపుల్. వాళ్ళ స్టోరీస్ కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా కంటెంట్ నోట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్. ట్రైనింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయండి. ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం వర్క్ ఎలా చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా సక్సెస్ తీసుకోవాలి, ఎలా గోల్ ఓరియంటెడ్గా వెళ్ళాలి. ఇందులో ఆల్మోస్ట్ 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. అవి ఎలా సాధించాలి, సాధించేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు చాలా అడ్డు తగులుతూ ఉంటాయి. ముళ్ళ బాటలానే ఉంటది. ఏది సక్సెస్ఫుల్ గా అయితే అంటే రెడ్ కార్పెట్ వేలో ఏది ఉండదు. ఖచ్చితంగా
ముళ్ళుంటాయి, పల్లెకాయలు ఉంటాయి మధ్యలో. వాటిల్ని అధిగమించాలి అంటే వీళ్ళందరూ స్టోరీస్ కూడా చాలా హెల్ప్ అవుతాయండి. ఏదైనా అంతే కదా, సక్సెస్ రావాలి అంటే ఈజీగా ఏది రాదు. కనీసం ఒక విత్తనంని నాటినప్పుడు అది ముందు భూమిలోకి వెళ్ళాకే పైకి వస్తుంది, అంతేగాని ఇవాళ నాటిన రేపొద్దున పండు వచ్చేస్తుందా? రాదు కదా. సో మధ్యలో చాలా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమిస్తూ మనల్ని మనం నిలుపుకుంటూ చేసేదే సక్సెస్ అన్నమాట. అలా ఏది చేసినా ఇదనే కాదు, ఏ పని చేసినా డెఫినెట్ గా సక్సెస్ అయితే గ్యారంటీ ఉంటుంది. ఎప్పుడు కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. నేను చేయలేనేమో అన్నది కాకుండా ఇటువంటి పాజిటివ్ పీపుల్ ఉండే దగ్గర మనం ఎక్కువ సమయాన్ని గడిపాము అంటే డెఫినెట్ గా మనం కూడా పైకి పట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. మీకు చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ లో ఒక లెసన్ ఉంటది, ఏనుగు తోక పట్టుకుని పిల్లలంతా ఎగురుతా ఉంటారు. అలాగా మనం కూడా ఎగిరి పైకి ఎక్కేసేయచ్చు డెఫినెట్ గా. ఇక్కడ కావాల్సిందల్లా ఒకవేళ వర్క్ చేయాలి అన్న ఆలోచన ఉంటే కావాల్సిందల్లా ముందు ఓపిక, మనల్ని మనం మార్చుకోవటం, మనల్ని మనం చాలా చేంజెస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వైజ్, కమ్యూనికేషన్ స్కిల్స్ వైజ్ ఇవన్నీ చాలా మార్చుకోవాలి. చాలా మనల్ని మనం ఎలా అంటే రియాక్ట్ అవ్వడం అనేది చాలా తగ్గించుకోవాలన్నమాట. ఎలా తగ్గుద్ది? మనం నార్మల్ గా ఉండే వ్యక్తుల మధ్యలో ఉంటే డెఫినెట్ గా తగ్గుతుంది అయితే అని అంటే దాన్ని నేను ఒప్పుకోను. ఇట్లాంటి పాజిటివ్ పీపుల్ మధ్యన ఉన్నామనుకో, హర్ట్ అయిన దాన్ని పదే పదే ఆలోచించి టైంని వేస్ట్ చేసుకోవడం కంటే సక్సెస్ అవ్వడం గురించి పదే పదే ఆలోచించి ఎలా పునాది వేసుకోవాలి అనేది ఆలోచించగలరు. నార్మల్ వ్యక్తుల మధ్యలో ఉన్నాం అనుకోండి, ఏదైనా ఒక కాన్సెప్ట్ హర్ట్ అయ్యాం బహుశా, దాని గురించి ఆలోచిస్తాం, ఫైనల్ గా డిప్రెషన్ ఉంటుంది. అదే ఇలాంటి పాజిటివ్ కమ్యూనిటీలో ఉన్నాం అనుకోండి, మనం సక్సెస్ అవ్వడానికి మనం ఏం ఆలోచించాలి, మన బుర్రలో పదే పదే ఏమి తిరుగుతూ ఉండాలి అనేది డెఫినెట్ గా ఈ కమ్యూనిటీస్ లో నేను పర్సనల్ గా చూసాను కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నాను. ట్రైనింగ్స్ కి మోస్ట్ ఇక అది ఎంతో తప్పని స్థితి అంటే తప్పించి, లేదంటే ట్రైనింగ్ కి వెళ్ళామంటే ఆ ఎనర్జీ మాటలకి చెప్పడానికి లేనిది. కానీ వర్క్ ప్రాసెస్ ఉంటుంది చూసారు, అది అల్టిమేట్ అనమాట. ఎందుకు చేయాలి అనేది పర్పస్ ని చూపిస్తుంది, చాలా బాగుంటుందండి. సో ఇంకా ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, ఏం చేయాలి అనే ఆలోచన ఉంటే డెఫినెట్ గా హెర్బలైఫ్ న్యూట్రిషన్ లో ఇండిపెండెంట్ అసోసియేట్ గా సైన్ అప్ అయ్యి, కోచ్ ఏది చెప్తే, స్పాన్సర్ ఏది చెప్తే అది చేయాలి. స్పాన్సర్ ద్వారా పరిచయమైన కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో కళ్ళు మూసుకుని ఆ కమ్యూనిటీలో ఏం జరుగుతుందో దాన్ని మాత్రమే ఆస్వాదిస్తూ దాన్ని మాత్రమే ప్రయత్నిస్తూ ఉన్నామనుకోండి, ఆటోమేటిక్ గా సక్సెస్ అయిపోతాం. కాకపోతే ఇవాళ నాటిన విత్తనం రేపొద్దున్న మొక్కొచ్చి పండొచ్చేది కాబట్టి కొద్దిగా ఓపిక ఉండాలి. ఇది బిజినెస్ ఆపర్చునిటీ. ఒక ఎంటర్ప్రీనియర్ గా మీరు ఎదగాలి అంటే ఖచ్చితంగా స్కిల్స్ ఉండాలి, సో భావ వ్యక్తీకరణ ఉండాలి. కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఎవరైనా చేయగలరండి. వాళ్ళ వీళ్ళ అన్నది కాదు, ఎవరైనా వర్క్ అయితే చేయగలరు. నేను పాస్ట్ 4 years నుంచి వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఫస్ట్ హెల్త్ పర్పస్ నా ఫ్రెండ్ ని చూసి నేను తను డీపీలు మారుస్తూ ఉంటే నేను ఇన్స్పైర్ అయ్యేదాన్ని అనమాట. నా ఫ్రెండ్ డీపీలు వాట్సాప్ లో డీపీలు మార్చేస్తూ ఉండేది, ఫ్రెష్ క్లాస్ ని స్టైల్ గా పట్టుకొని చూపిస్తే డీపీలు మార్చేది. అవి చూసి చాలా నవ్వుకునేదాన్ని. ఒక రోజు మా పిల్లలకి హాస్పిటల్కి చూపించే పరిస్థితుల్లో నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నా చేతిలో ఈ కిట్ మొత్తం పెట్టి వాడి చూడు అంది. టేస్ట్ బాగుంది, ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, మంత్లీ ఇన్కమ్ వైజ్ చెక్ వస్తుంది. సో నేను స్కిల్స్ అడాప్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు అన్న పర్పస్ తో స్టార్ట్ చేశాను. టేస్ట్ బాగుంది, నేను తాగాను, బానే ఉన్నాను, బ్రతికే ఉన్నాను. జనరల్ గా ప్రోడక్ట్స్ అంటే ఇట్లానే ఉంటది కదా, బాగుంది.
వెంటనే ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి. ఫస్ట్ 3 days తర్వాత చాలా చేంజ్ కనిపించింది. అంటే మార్నింగ్ లేచినప్పుడు కానీ ఈవినింగ్ వరకు డే కానీ అదంతా బాగా కనిపించింది. ఏదో ఉంది గమ్మత్తు అనుకున్నా. క్లాసులు అంతా ట్రైనింగ్లు అంతా కూడా ఫాలో అయ్యా. ఫైనల్ గా అయితే ఒక 6 months కి ఇదిగోండి ఇప్పుడు ఫోటో కనబడుతుందా, ఇలా మారారనమాట. ఈ ఫోటో లాగా ఇలా మారిన తర్వాత నా మీద నేను చెప్పే మాట మీద ఎదురుగుండా వినే వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం వచ్చి సో స్టార్ట్ చేయడం ద్వారా నేను అలా పీపుల్ కి హెల్ప్ చేయగలిగాను. సో ప్రొడక్ట్స్ బేస్డ్ కంపెనీ అంటే దట్టు ఇది మన డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో ఫస్ట్ స్థానంలో ఉంది ఇండియాలో. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీని ఫాలో అవుతూ గ్లోబల్ ట్రెండింగ్ లో ఫస్ట్ స్థానంలో ఉంది. వరల్డ్ నెంబర్ 1 సంస్థ. ఎటువంటి ఆలోచనలు చేయక్కర్లేదండి, హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. మనకి కన్సిస్టెన్సీగా వర్క్ చేసి వాళ్ళు అదంటున్నారు వీళ్ళు ఇదంటున్నారు దీని గురించి తెలియని వ్యక్తులు ఏదో అన్నారని చెప్పి మనం ఫీల్ అయిపోవడము అలాంటివి మన మైండ్ లో పెట్టుకోకుండా ఉన్నాము అంటే డెఫినెట్ గా సక్సెస్ అవుతాం. మరి మీరు కూడా దీంట్లో ఇండిపెండెంట్ అసోసియేట్ గా స్టార్ట్ అయ్యి మంచి ఆరోగ్యాన్ని మంచి ఆదాయాన్ని తీసుకోవాలి అనుకుంటున్నారా? ఖచ్చితంగా స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా, కాంటాక్ట్ చేయండి. పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చెప్తున్నాను కదా, ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ. ఇక్కడ ప్రొడక్ట్స్ ని ఉపయోగించే పద్ధతిలో రిజల్ట్స్ కూడా ప్రతి మనిషికి వేరే వేరేగానే ఉంటాయి. ఆ మనిషి యొక్క అలవాట్లని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. ఆదాయం కూడా మీరు చేసే పని గంటలను బట్టి మీరు చేసే కష్టాన్ని బట్టి ఆదాయం ఉంటుంది, కానీ వ్యక్తికి ఖచ్చితంగా ఈక్వల్ గా అయితే ఉండదండి. ఇది ఉద్యోగం కాదు, ఇంత జీతం వస్తుంది అనడానికి వ్యాపారం, కష్టే ఫలి. ఓకే, సో ఇది ఒక మంచి వ్యాపార అవకాశము. హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. మంచి ఎంటర్ప్రెన్యూర్ గా అంటే ఒక వ్యాపారవేత్తగా ఎదగాలి. మంచి గోల్స్ ని నాకు కొన్ని కళలు ఉన్నాయి, ఆ కళని సాకారం చేసుకోవాలి, కానీ నాకు ఇంత టైం మాత్రమే మిగులుతుంది అనుకున్న ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో వర్క్ చేసుకోవచ్చండి. ప్రొడక్ట్స్ బేస్డ్ కంపెనీ మంత్లీ వైజ్ చెక్ ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు రిటైల్ చేసుకోవచ్చు, హోల్సేల్ చెక్ ఇన్కమ్ ఉంటుంది, అదేవిధంగా రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది, బోనస్ ఇన్కమ్ ఉంటుంది, తర్వాత వచ్చి వెకేషన్స్ కి తీసుకెళ్తుంది కంపెనీ. ఇలా 5 types ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఇవన్నీ స్టార్టింగ్ నుంచే ఉంటాయా అంటే కాదు, ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఇలా అన్ని మెట్లని ఎక్కుతూ ఉన్నప్పుడు మనం శిఖరాన్ని సాధించగలం. ఓకే, సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నాకు నచ్చింది పక్కనున్న కిట్, ఆ కిట్ లో వచ్చిన పెన్ కూడా వచ్చిందండి, చెప్పడం మర్చిపోయాను. పెన్ మా వారు ఆల్రెడీ వాడేస్తున్నారు, పట్టుకెళ్ళిపోయారు కూడా. నేను అన్బాక్సింగ్ చేసిన వెంటనే పట్టుకెళ్ళిపోయారు, నేను తీసేసుకుంటున్నానని. పెన్నులు ఎప్పుడు ఆయనే వాడతారు. ఓకే, పెన్లు దీంట్లో బాటిల్స్ వస్తాయి, వాటర్ బాటిల్స్ నీట్ గా, అవి ఆయనే వాడుతూ ఉంటారు. షేకర్ కప్పులన్నీ నేను వాడుతూ ఉంటా. ఇప్పుడు వచ్చినాయి కదా గ్లాసులు, ఈ గ్లాసులు అయితే మాత్రం పిల్లలు వాడతారు. వీళ్ళకి డైనోషేక్ కలిపి ఇందులో వేసిస్తే హ్యాపీగా తాగుతారు అనమాట. సో నేను ట్రైనింగ్లకు వెళ్ళాలంటే వాళ్ళకి తీసుకొచ్చే గిఫ్ట్లు ఏమన్నా ఉన్నాయంటే ఈ షేకర్ కప్పులు, ఈ గిఫ్ట్లు అలాగే ఇస్తే వాళ్ళు ఫిదా అయిపోతారు. బొమ్మలు తేలేదా, కార్లు తేలేదా ఇలా ఏముండదు. డైనోషేక్ కలుపుకోవడానికి ఇవి, లేదంటే ఈ హెర్బల్ లైఫ్ పిన్నులు ఉంటాయి కదా, పెట్టేసుకుంటారు ఎక్కడికైనా ఎలా ఊరికి స్టైల్ గా పెట్టేసుకుంటారు వాళ్ళిద్దరు. చిన్నపిల్లలండి, చూస్తూ ఉంటారు కదా మీరు కూడా వీడియోలో. అంటే ఎంత ఫన్నీగా ఫీల్, చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఈ కిట్ నాకు లేట్ గా వచ్చింది, అది పల్లెటూరు కదా, మరి నాకు లేట్ గా వచ్చింది. కొంచెం ఫోన్లు చేసి కస్టమర్ కేర్ తో మాట్లాడి నాకు రాలేదండి అని అంటే కొంచెం ఆలస్యం అనమాట. డైరెక్ట్ పిన్ కోడ్ కాదు కదా, అందుకు కొంచెం ఆలస్యం అయింది మనకి అనేసి అని అన్నారు మా వారు కూడా. ఎట్టకేలకి నా కిట్ నాకు వచ్చింది. సో మీ అందరికీ కూడా షేర్ చేసేసుకున్నాను. వీడియో నచ్చింది కదా, మీరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారా? ఆలస్యం చేయకండి, స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేసి హ్యాపీగా జాయిన్ అయిపోండి. ప్రాసెస్ కోసం మీ పేరు, మీ ప్లేసు, సో హ్యాపీగా జాయిన్ అయిపోండి. అంతేనా? కాంటాక్ట్ చేయండి, వివరాలన్నీ చెప్తాము. థ్యాంక్ యూ. మరి అన్నట్టు
స్టాప్ వీడియోని ఒక లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. మరి నాకు చిన్నపిల్లలు, మీకు చిన్నపిల్లల, ఇంట్లో ఉండి ఆ 4 అవర్స్ని వర్క్ చేసుకుందాం అనుకుంటున్నారా? డెఫినెట్గా లో కాస్ట్ స్టార్ట్అప్తో స్టార్ట్ చేసేయండి. ఎలాగో చెప్పాలా? స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేసేయండి. మీ ఫ్రెండ్కి ఉపయోగపడుతుంది ఇది అనుకుంటున్నారా? మీ సిస్టర్కి ఉపయోగపడుద్ది అనుకుంటున్నారా? మీ బ్రదర్కి ఉపయోగపడుద్ది అనుకుంటున్నారా? హ్యాపీగా షేర్ చేసేయండి. ఓకే, దెన్ బై బై. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.